నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, అయోధ్యలో షష్ఠి పూర్తి మహోత్సవం ఒక అద్భుతమైన కార్యక్రమం చేయబోతున్నారని విన్నాము. ఈ కార్యక్రమ వివరాలు, అసలు ఆ కార్యక్రమం గొప్పతనం ఏంటో తెలియజేస్తారా? తప్పకుండా. జై శ్రీరామ్. శ్రీరాముని సాక్షిగా దంపతుల ఆయురారోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు కొరకు చేసే వైదిక మహోత్సవమే షష్ఠి కార్యక్రమం. దాన్ని గ్రాంధికంగా ఉగ్రరథ శాంతి అంటారు. వ్యావహారికంలో షష్ఠి పూర్తి అంటాం మనం. ఉగ్రరథ శాంతి అని అంటారు. ఇది నేను కొత్తగా వింటున్నాను గురువుగారు. షష్ఠి పూర్తి మహోత్సవం అంటే అందరికి, మాలాంటి వాళ్ళందరికీ తెలుస్తుంది, కానీ ఆ పేరు మొదటిసారి విన్నాను. దాన్ని అదే ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆయురారోగ్యం అనేది పీక్ వెళ్తుంది. అంటే బాడీలో అన్ని కండిషన్స్ కూడా తగ్గిపోయాయి. చిన్నతనంలో ఉన్నప్పుడు స్ట్రెంత్ అని ఎక్కువ ఉంటుంది, శక్తి ఎక్కువ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీక్నెస్ వస్తుంటుంది. అంటే అప్పుడు ఎవరు జరిగేది, ఏదైతే మనకి ఆరోగ్యంలో వీక్నెస్ పెరిగినప్పుడు ఏమైపోతుందంటే రోగాలది స్పీడ్ పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కొరకు మనం భగవంతుని ప్రార్థించడమే ఉగ్రరథ శాంతి. దాన్ని వ్యావహారికంలో షష్ఠి పూర్తి మహోత్సవం అంటాం. ఎప్పుడు చేస్తున్నారండి ఈ కార్యక్రమం? ఎన్ని రోజులు ఉంటుంది? షష్ఠి పూర్తి కార్యక్రమం 2 రోజులు ఉంటుంది. అయోధ్యలో 1 రోజు, నైమిషారణ్యంలో 1 రోజు కార్యక్రమం. అయోధ్యలో వచ్చేసి హరిహర కళ్యాణం, ఉగ్రరథ శాంతి ప్రోగ్రాంలు ఉంటాయి. అదైన తర్వాత సాయంత్రము శ్రీరాముని భగవంతుని దర్శనం ఉంటుంది. దర్శనం తర్వాత డిన్నర్, ఫ్రీగా ఉంటారు. ఇంకా దగ్గరలో ఉన్న హనుమాన్ గడి, ఇంకా వివిధ వేరైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ దర్శనాలు కూడా చేపిస్తాము. ఉదయం, నెక్స్ట్ డే ఉదయం 5 గంటలకు బస్సు ఉంటుంది. నైమిషారణ్యం వెళ్తాము. అక్కడి నుంచి 4 గంటల జర్నీ. అక్కడికి వెళ్ళేసరికి 8:30, 9 అవుతుంది. అక్కడికి వెళ్ళగానే చక్రతీర్థ స్నానం చేపిస్తాం నైమిషారణ్యంలో. దాని తర్వాత సామూహిక సత్యనారాయణ వ్రతం చేస్తాము. అసలు జరుపుకోవాల్సిందే అక్కడ కదా, కానీ ఎంత అద్భుతమైన ప్రదేశం. ఈ ప్లానింగ్ అంతా చాలా బాగుంది సార్. ఇందాక ఒక మాట విన్నాను మీరు చెప్తున్నప్పుడు, అయోధ్యలో హరిహర కళ్యాణం అంటే ఏంటండి? ఇప్పుడు హరిహరుడు ఇద్దరు దేవుళ్ళే. భగవంతుల్లో వాళ్ళలో భేదం లేదు. మనము వెంకటేశ్వరుడైనా దేవుడు అంటాము, శివునైనా దేవుడి అంటాము, మీరు ఎవరిని తీసుకున్నా దేవుడు అని అంటాం. కానీ వీళ్ళు ఇక్కడ మనం చెప్పుకున్నట్టు వాళ్ళు ఎవరండి అంటే, వాళ్ళు అని చెప్తాం. అది కులమత భేదాలతోని కానీ మతంతోని కానీ మనం మాట్లాడతాం. భగవంతుడి విషయంలో అందరు దేవుడు ఎక్కడికి వెళ్ళారంటే గుడికి వెళ్ళి వస్తున్నా అంటారు. అవునా? సో వాళ్ళకి ఏమైనా భేదం లేదు కదా. అందుకని ఆ ఇద్దరు ఒకటే అని ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి, వాళ్ళు వేరు వేరు అనుకుంటున్నారు, నెక్స్ట్ జనరేషన్ తెలియాలి అన్న ఉద్దేశంలో హరిహర కళ్యాణం అని చేస్తున్నాం. అయోధ్యలోనే హరిహర కళ్యాణం ఉంటుంది. కానీ అంటే ఈ కార్యక్రమం అయోధ్యలో గానీ నైమిషారణ్యంలో గానీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎప్పటి నుంచి ఇలా జరిపిస్తూ ఉన్నారు? ఒక లాస్ట్ ఇయర్ 2 years నుంచి, గత ఏడాది నుంచే డిసెంబర్ 5 తారీఖు నాడు మేము అక్కడ చేశాము. కొందరు ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో పెద్దలు, కొందరు పుణ్య దంపతుల్లో, సార్ మా కొరకే ఏదైనా కొత్తగా చేయండి, మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయండి. ఇప్పుడున్న పిల్లలు అమెరికాలోనే ఉండడం, విదేశాల్లోనే ఉండడం వల్ల మాకు కొద్దిగా దూరం ఎక్కువ అనిపిస్తుంది. సో మాకు కొద్దిగా ప్రశాంతత కొరకు ఇంకేమైనా కార్యక్రమం చేయండి అంటే ఈ షష్ఠి పూర్తి కార్యక్రమ మహోత్సవాన్ని చేపట్టడం జరిగింది. అలాగే నైమిషారణ్యం సత్యనారాయణ వ్రతం, ఇది ఎంత విశేషం అండి? అది ఇంకా మీకు తెలిసిందే. నైమిషారణ్యం గురించి మనం చిన్న ఉన్నప్పటి నుంచి నైమిషారణ్య దాని గురించి సత్యనారాయణ, ప్రతి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. జరగని ఇల్లు లేదు. ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో, ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఉంటుంది. ప్రతి హిందూ కుటుంబంలో సత్యనారాయణ వ్రతం ఉంటుంది. అది పెళ్లి తర్వాత అయినా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ప్రతి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు చేసుకునేది. కాబట్టి చాలా మందికి తెలియదు చక్రతీర్థం అనేది ఒకటి ఉంది అనేది. ఎంతసేపు కథల్లోనే మనకు బ్రాహ్మణులు చెప్పినప్పుడు, పురోహితులు చెప్పినప్పుడే విన్నాము. కానీ ఒరిజినల్ గా ఇక్కడ ఒకటి ఉంది అని చూపించడం కొరకు ప్రత్యేకించి చేస్తున్నాం ఈ కార్యక్రమం. అదే చెప్తాను కదా, ఇందాక చెప్పాను కదా, ఇప్పుడున్న జనరేషన్ కి తెలియాలి అంటే చాలా ఉన్నాయి. మనది ఆధ్యాత్మికమైనది, మహత్తరమైనది, అసలు మనకి ఎంత ఏన్షియంట్, మనది ఎంత విలువైనది, ఎన్నేళ్ళ పాతది అనేది తెలియాలి వాళ్ళకి. దాని విలువలు తెలియాలి, ఎందుకు అక్కడ చేయాలి అని చెప్పడం కొరకు నైమిషారణ్యంలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం. గతసారి మీ అనుభవాలు ఏంటండి? ఎలా అనిపించింది మీకు? ఎంతమంది వరకు వచ్చారు? నేను నైమిషారణ్యంలో 3000 మందితోని సత్యనారాయణ వ్రతం చేశాను కుంభమేళా టైంలో. యోగి ఆదిత్యనాథ్ గారు మాకు ఒక అవకాశం ఇచ్చారు, పిలిచి. ఊహించలేంది. నేను ఎన్నో ప్రభుత్వ ప్రోగ్రాములు విదేశాల్లో చేశాను.
ఆ బ్యాక్గ్రౌండ్తో నన్ను పిలిచి నైమిషారణ్యంని మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఎక్స్పోజ్ చేయాలి అన్న దాని మీద అన్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అని అన్నాను. పిలిచారు, మంచి బడ్జెట్ ఇచ్చారు. నేను మా అమ్మాయే పాటు ఎంత కష్టపడ్డామో తెలియదు, అది డే అండ్ నైట్ ఇద్దరమే కష్టపడి దాన్ని ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసాము. అక్కడ ఒక ఏజ్డ్ ఆమె ఒక ఆమె వచ్చింది. ఆమె కృష్ణానగర్లో లేబరర్, అడ్డ మీద కూలీ అంట. ఆమె వచ్చి మమ్మల్ని అడిగిందంటే అసలు మా పెళ్ళిళ్ళు ఎప్పుడయ్యాయో మాకు తెలియదు, చాలా చిన్న ఏజ్లో అయింది. ఇంకా ఏం కార్యక్రమాలు చేస్తారు అని ఇలాంటి కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు మాకు బాగా ఇన్స్పైర్ అయ్యాం మేము కూడా. సో అప్పుడు ఈ షష్ఠపూర్తి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనిపించి ఒక అయోధ్యలో కార్యక్రమం చేయడం జరిగింది. షష్ఠపూర్తి కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుటుంబ వ్యవస్థ. శ్రీరాముడు వాళ్ళ కుటుంబం మనం చదువుకొని ఉంటాం. శ్రీరాముడు అలా చేశాడు, శ్రీరాముడు ఇలా చేశాడు, దశరథుడి ఫ్యామిలీ ఇలా ఉంది, ఇంత పెద్ద కుటుంబము, రాముడు లాంటి కొడుకు కావాలి, రాముడు లాంటి రాజ్యం కావాలి. సో ఇలా అన్ని మంచిది ఏ దానికి చూసినా కూడా మనం రాముడు రాముడు రామరాజ్యం అదే విషయాన్ని మనం మాట్లాడుతుంటాం. అలాంటి దివ్యక్షేత్రంలో మనం చేసుకోవడం అది మన అదృష్టం అనుకుంటాను నేను. అక్కడ చేస్తే బాగుంటుంది. శ్రీరాముడి గురించి ఇప్పటి జనరేషన్ కానివ్వండి ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో అయోధ్యలో చేస్తున్నాం. ఉంది. ఆవిడ అన్నమాట కూడా నిజమేనండి. అప్పట్లో చిన్నవాళ్ళకి దాదాపు మాకేమి తెలియదు అన్నదన్నమాట. మేము అప్పుడు ఏం చేసామంటే అయోధ్యలో చేయడానికి ఏంటంటే ఆ రోజుల్లో పాత రోజుల్లో ఏ బట్టలు ఇచ్చేవాళ్ళు అంటే అంత కాస్ట్లీ అప్పుడేం లేదు కదా, కాటన్, ప్యూర్ కాటన్ తెల్లయే ఉండేవాళ్ళు. సో ఆ బట్టలు అలాంటిదే మేము వస్త్రాలు ఇవ్వడము, ఆ బట్టలు వేసుకొని వచ్చే వాళ్ళు పాల్గొన్నారు అయోధ్యలో. చాలా బ్రహ్మాండంగా జరిగింది. పాత రోజులు మళ్ళీ గుర్తుకొచ్చాయన్నారు వాళ్ళు. సో ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళు మళ్ళీ చేయండి అన్న కాల్స్ ఎక్కువయ్యాయి. సో మాకు కూడా చేయాలన్న ఇన్స్పిరేషన్ వచ్చింది వాళ్ళందరికీ చెప్పడం వల్ల మళ్ళీ ఈసారి చేస్తున్నాం మేము. అంటే 2025లో దిగ్విజయంగా పూర్తి చేసి ఇప్పుడు 2026లో మళ్ళీ రెండవసారి. అప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయాలి చాలా తక్కువ అనుకున్నాం, అంత దూరం ఎవరు వస్తారో రారో అనుకున్నాము. కానీ 600 మంది పైన వచ్చారు. 600 పుణ్య దంపతులు, మంది కాదు 600 పుణ్య దంపతులు పైన వచ్చారు. అది గొప్ప విషయం. అసలు రియల్లీ మాదేం అనిపించలేదు. చిన్న హార్డిల్స్ వచ్చినా కూడా అంటే ఒకేసారి ఒకే దగ్గరకు వచ్చేసేసి మాకు అరేంజ్ చేయండి అని సరికి రూమ్స్ కానీ ఏమైనా కొన్ని ఉంటాయి కదా అరేంజ్మెంట్స్, ఫుడ్ కానీ ఏదైనా ఆ చిన్న ఇన్కన్వీనియన్స్ మేము అనుకున్నాం అన్ని రాముడే చూసుకుంటాడు మాకేముందులే అనుకున్నాము. అన్ని సాఫీగా జరిగిపోయాయి, బ్రహ్మాండంగా నిర్వహించాం, అందరి సంతోషం. అది ఏదన్నా మనం చేస్తుంది అక్కడే కాబట్టి అన్ని శ్రీరాముడే చూసుకుంటాడు అనుకున్నాము, జరిగిపోయినాయి. చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఆ వీడియోస్, ఆ విజువల్స్ చూస్తేనే అర్థమైంది. అవునండి. మరి ఇక అంటే ఫలితాల గురించి కూడా అడుగుతుంటారు. ఏంటండి విశేషం? ఇప్పుడు మామూలుగా మేము వెళ్తూ ఉంటాం టూర్లు, అయోధ్య రామ మందిరం దర్శించుకోవాలనుకుంటాం, వెళ్తాం. అలాగే నైమిసారణ్యం వెళ్తాం. ఇలా వెళ్ళి వచ్చేదానికి, అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ఇప్పుడు మీరు జరిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వ్యత్యాసం ఏంటి? అసలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? సింపుల్ అమ్మా, అది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఒక సినిమాకి వెళ్తాం, సినిమాకి వెళ్తే బాగుంటే నవ్వుకుంటూ వస్తాం, అవునా? సినిమా బాగుంది అంతే, మర్చిపోతాం ఇంటికి వచ్చాక. అదే మీరు గుడికి వెళ్ళొచ్చారనుకోండి, దాని ఒక వారం రోజులు, నెల రోజులు ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కూడా ఏమని చెప్తారు? చాలా బాగుంది, చాలా అదే ఆత్మ సంతృప్తి అనమాట. సో దాని గురించి ఎంతమందికి చెప్తుంటాం మనం ఒక గుడికి వెళ్ళొస్తే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ అండ్ ఆధ్యాత్మికత. అది గొప్పతనం, ఆ మనశ్శాంతి. అది అందరికి రాదు కదా. మనం అక్కడ చేసుకుంటే, అక్కడ అలాంటి మహోత్సవాలు చేసుకుంటేనే మనకు అన్ని బాగుంటాయి. మీరు చూడండి, అది జరిగిన తర్వాత మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, రైట్? అది డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు వింటుంటేనే అనిపిస్తుంది ఆధ్యాత్మికతలో ఉన్న ఆనందం వేరు. అది అనుభవించే వాళ్ళకి తెలిసింది. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని కూడా గుడికి తీసుకెళ్ళండి, ప్రశాంతంగా ఉంటారు. లేకుంటే మొబైల్ పట్టుకొని ఉంటారు కదా. ఆ ప్రశాంతత అప్పుడు ఉన్నప్పుడు చూడండి, అందరూ కలిసి
కుటుంబం మొత్తం వ్యవస్థ మొత్తం కూడా ఒకరికొకరు లింక్ అయ్యి రిలేషన్షిప్ తోనే ప్రశాంతంగా ఉంటారు, మంచిగా మాట్లాడుకుంటారు ఒకరి విషయాలు ఒకరు. మళ్ళీ వేరే దిక్కు వచ్చామంటే మీరు బయట ఎక్కడ వెళ్ళొచ్చినా కూడా మొబైల్ తోనే ఉంటుంది, గుడి తప్ప. ఆ డిఫరెన్స్ అన్నమాట. అందుకే మనము గుడికి వెళ్ళాలి, భగవంతుని ప్రార్థించాలి, ఆధ్యాత్మికత అందరికీ ఉండాలి, నెక్స్ట్ జనరేషన్కి ఉండాలన్న ఉద్దేశంతో మేము ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. గురుగారు, అలాగే కేవలం 60 సంవత్సరాలు ఉన్నవారు మాత్రమేనా, లేకపోతే సింగిల్స్ కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు మేము రావచ్చా అని. కొంతమంది ఏమో 30-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మాకు ఇలా సత్యనారాయణ వ్రతం జరిపించుకోవాలని ఉందండి అని అడిగే వాళ్ళు ఉంటారు. మరి వీరందరికీ డిజైన్ చేయబడినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఇది 60 ఏళ్ళ వాళ్ళకే చెయ్యాలన్న ఇది రూల్ కాదు ఇది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ నుంచి మొత్తం కుటుంబ వ్యవస్థ కానివ్వండి, ఫినాన్షియల్ వ్యవస్థ కానివ్వండి, ఎంటైర్ బయటకు వచ్చేసరికి ఒక దంపతులకు ఏమైపోతుంటే సమయం 60 ఏళ్ళ దాకా వస్తుంది. వాళ్ళు 20-25 ఏళ్ళ మధ్యలో పెళ్లి కావడము, తర్వాత మళ్ళీ పిల్లలు, ఆ పిల్లలకి చదువుల తర్వాత మళ్ళీ వాళ్ళ పెళ్లిళ్ళు, అలా ఒకరొకరు తీసుకొని వచ్చేసరికి సరిగ్గా చూడండి 55 నుంచి 60 ఏళ్ళకి వస్తుంది. సో 55 వరకు వీళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయిపోతారు, ఎందుకంటే అప్పుడు పిల్లలకు 30 ఏళ్ళు వస్తుంది. 30 ఏళ్ళు సరికి వీళ్ళు సెటిల్ అయిపోతారు. అప్పుడు ఏమైపోతుందంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసి మనశ్శాంతితో ఉంటారు. అప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆరోగ్యం ఒకటే. అందుకని ఆ వయసు ఏదైతే 60 ఏళ్ళ వరకు వస్తుందో అందుకని షష్ఠి పూర్తితో చెయ్యాలి అని అనుకున్నారే కానీ దానికంటే ముందు వాళ్ళు చెయ్యొద్దు లేదా ఒంటిగా ఉన్న వాళ్ళు రావద్దు అనేది కాదు. షష్ఠి పూర్తి అనేది ఏంటి? ఉగ్రరథ శాంతి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆయురారోగ్యం ఉంటే ఆయుష్ పెరుగుతుంది, అక్కడి నుంచి కుటుంబ శ్రేయస్సు. దీని కొరకే చేసేదే గాని 60 ఏళ్ళు అయితేనే చెయ్యాలి, 60 ఏళ్ళ లోపల ఉంటే రావద్దు. సహజంగా మాకు ఇవన్నీ చాలా వస్తుంటాయి. మేము 45 ఏళ్ళు అండి, మళ్ళీ మేము చేసుకుంటామో లేదో, మాకు షుగర్ ఉంది, బీపీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మేము చేసుకోవచ్చా అని చెప్పేసి ఇప్పుడే అడుగుతుంటారు. సో మన గురువుగారు ఏం చెప్పారంటే షష్ఠి పూర్తి అంటే ఒక లిమిట్ అన్ని పెట్టుకున్నామే గానీ ఆ రోజే చేసుకోవాలన్న రూల్ ఏం లేదు. ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కొందరు భార్య లేని వాళ్ళు కానీ భర్త లేని వాళ్ళు కూడా ఆరోగ్యానికి సంబంధించింది ఇది చేసుకోవచ్చు. కానీ చాలా మందికి తెలియదు అంటే ఇద్దరు కలిసే చేసుకోవాలి. ఇది పెద్ద సందేహం చాలా మందికి. ఎవరు మనం చేసేది ఏంటి? ఉగ్రగత శాంతి. అవునా? పుణ్య దంపతులు ఇద్దరుంటే ఇద్దరు వస్తారు, ముగ్గురుంటే ముగ్గురు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ వ్యవస్థలో 4 ఉన్నారు, అన్నదమ్ములు ఒక దగ్గర ఉంటారు, 4 కలిసి వస్తారు. చేసేది ఏంటి మన కార్యక్రమం? ఆయుష్ కొరకే కదా మనం చేస్తుంది, అదే కదా ఆయురారోగ్యాన్ని కొరకే కదా చేస్తుంది. చాలా మంది ఇది ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అది మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి భగవంతుడు నాకు అన్ని కావాలని చిన్నవాడు మొక్కుతాడు, పెద్దవాళ్ళు కూడా మొక్కుతారు, అదే కదా ఇది. ఆ కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు అని మా గురువు చెప్పాడు, నేను ప్రజలకు చెప్తున్నాను. తప్పకుండా. ఇంకా మీకు చాలా మందికి ఏంటంటే ఇక్కడే సందేహాలు వస్తూ ఉంటాయండి, వయసు దగ్గర కావచ్చు, అలాగే ఇంకొంతమంది ఏమో భార్య లేరండి జరిగిపోయారు, లేకపోతే భర్త లేరండి, మరి మేము రావచ్చా, మాకు రావాలని ఉంది అని అడిగే వాడికి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, ఒకసారి ఫోన్ చేసి మీరు వివరాలు కనుక్కోండి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా మీకు వారు వివరిస్తారు. గురుగారు, మరి ఇక్కడి నుంచి అంటే ఎక్కడెక్కడి నుంచి అయితే వీళ్ళు బుక్ చేసుకుంటారో, రిజిస్ట్రేషన్ జరుగుతాయో, ఈ దంపతులు ఎలా రావాలంటే వీరికి ఏమన్నా ట్రావెలింగ్ ఫెసిలిటీ ఏమన్నా ఉందా? ఇక్కడ నుంచి అయోధ్యకి, ముందుగా అయోధ్యనే రావాలి కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే అయోధ్య, ప్రతి ఒక్కరు అయోధ్య చేరాల్సిందే. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు కాబట్టి మేము ఎక్కడి నుంచి బుక్ చేయడం అనేది ఫెసిలిటీస్ అనేది అది ఇంపాసిబుల్. కాబట్టి ఎవరికి వారి అనుగుణంగా వాళ్ళు అయోధ్య చేరితే, అయోధ్యలో మేము ఏదైతే ఎక్కడైతే మంచి హోటల్స్ మంచిది బుక్ చేసాం, ఆశ్రమాలు చాలా మంచి రూమ్స్ ఉన్నాయి, అది బడ్జెట్ కేటగిరీ అయినా స్టార్ కేటగిరీ టైప్లో మంచి రూమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు చూడగానే కూడా సంతోషపడతారు, అంత మంచి రూమ్స్ అరేంజ్ చేస్తున్నాము. పోయినసారి కూడా చాలా మంచి రూమ్స్ చేసాము. వాళ్ళు అక్కడికి వస్తారు, అక్కడ లోకల్లో మేము చూసుకుంటాం. వాళ్ళకి భోజన ఏర్పాట్లు కానివ్వండి, రూమ్ ఏర్పాట్లు కానివ్వండి, పూజా సామాగ్రి కానివ్వండి. అయోధ్య నుంచి నైమిషారణ్యానికి వెళ్ళడానికి మేము మల్టీ యాక్సెల్ బస్సెస్ పెట్టాము. పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయి, కంఫర్ట్స్ ఉంటాయి, 4 hours వెరీ కంఫర్ట్గా వెళ్ళడానికి ఉంటుంది. దారిలో కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూస్తాము, ఎక్కడైనా ఆపడానికి కానీ దేనికి రిలాక్స్ అవ్వడానికి. మళ్ళీ అక్కడ నైమిషారణ్యంలో కూడా భోజన ఏర్పాట్లు,
పూజా సామాగ్రికి సంబంధించిన ప్రతిదీ మేము ఇస్తాం, ప్రతి వస్తువు. అయోధ్య మళ్ళీ నుంచి నైమిషారణ్యం ఎంతసేపు జర్నీ సార్? దాదాపుగా 4 గంటలు పడుతుంది, 240 కిలోమీటర్లు. మనం వెళ్ళేది హైవే రూట్లో వెళ్ళిపోతాం కాబట్టి 4 గంటల్లో వెళ్ళిపోతాం. మా హైవే ట్రావెలింగ్ మాత్రం వారు చూసుకోవాలి, టికెట్స్ అన్ని బుక్ చేసి. అయోధ్య రావడం వరకే వాళ్ళు చూసుకోవాలి, రావడం వెళ్ళడం. వచ్చిన తర్వాత అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. అయితే భోజనం గురించి చాలా ఆలోచిస్తారు వాస్తవానికి. మన తెలుగు వాళ్ళు భోజనం రావాల్సింది ఏంటంటే 29 నాడు సాయంత్రం వరకు వాళ్ళు చేరాలి. అది ఉదయం చేరినా వాళ్ళ రూమ్ ఉంటుంది, ఎందుకంటే అకార్డింగ్ టు ట్రావెల్ అనమాట. వాళ్ళకి సదుపాయాలను బట్టి వాళ్ళు కొందరు మార్నింగ్ రావచ్చు, కొందరు రాత్రి రావచ్చు. 29 తారీఖు నాడు వాళ్ళకు ప్రతిరోజు 29 తారీఖు ఉదయం నుంచి వాళ్ళ రూమ్ వాళ్ళకు ఉంటుంది. 29, 30, 31 ఫస్ట్ వరకు. ఫస్ట్ తర్వాత ఫస్ట్ నాడు బ్రేక్ఫాస్ట్ తర్వాత చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ అవకాశాన్ని మనము వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు నైమిషారణ్యం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అయోధ్య వస్తామండి, లేకపోతే నైమిషారణ్యం నుంచే వెళ్ళిపోవచ్చా? నైమిషారణ్యం నుంచి అక్కడ ఒక ఫెసిలిటీ ఇస్తున్నాం మేము. అయోధ్య నుంచి నైమిషారణ్యానికి ఎప్పుడైతే వెళ్తున్నామో అక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత, సత్యనారాయణ వ్రతాలు అయిపోయినాక నైమిషారణ్యం నుంచి లక్నో వెళ్ళి లక్నో నుంచి అయోధ్యకు వస్తుంది. ఎందుకంటే కొందరు రిటర్న్ టికెట్స్ వాళ్ళకి అయోధ్య నుంచి అవైలబిలిటీ లేనందుకు వాళ్ళు లక్నో నుంచి తీసుకున్నారు. అందుకని కొన్ని వెహికల్స్ ఏంటంటే లక్నో వెళ్ళి లక్నో నుంచి అయోధ్య వస్తాయి. ఒకవేళ అక్కడ కావాలనుకుంటే వాళ్ళు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. ఈ వివరాలన్నీ కూడా ముందుగా వాళ్ళకి తెలియజేస్తే దానికి అనుగుణంగా చేస్తున్నాం. వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ కూడా మేము చెప్తున్నాం, ఆ ఫెసిలిటీ ఉంది. మొత్తానికి కార్యక్రమం 30వ తారీఖు అంటే ఆగస్టు 30వ తారీఖు 31 కాబట్టి 29నే మీరు అయోధ్య చేరుకునే ప్రయత్నం చేయాలని చెప్తున్నారండి. ఉదయం నుంచి రూమ్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఇంకొంచెం ఒక అడుగు ముందుంటే మనకు హడావిడి లేకుండా ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం లోపు కనుక మీరు చేరుకుంటే ఆ రోజు రాత్రి అక్కడ రిలాక్స్ అయ్యి ఉదయం కార్యక్రమానికి చక్కగా హాజరవచ్చు. అక్కడ ఆ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. అందరితో పాటు మనం కూడా ఆ కార్యక్రమంలో కూర్చుని అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు చూసి పాల్గొని తరించవచ్చు. గురుగారు, మరొక ప్రశ్న ఇది ఖచ్చితంగా అడగాలండి. అంటే ఏదైనా పూజకి వెళ్ళినప్పుడు కానీ ఇలా పారాయణాలకు అవి వెళ్తూ ఉంటాం కదా, ముందు వచ్చే ప్రశ్న కింద కూర్చోవాలండి, ఏమైనా సదుపాయం ఉంటుందా అని అడుగుతారు. అంటే అంతసేపు కూర్చోవటం సీనియర్ సిటిజన్స్ మళ్ళీ అంటే వారి వయసు రీత్యా కావచ్చు, మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు నేను 60కి వచ్చాను కాబట్టి అది నేను అనుభవిస్తున్నాను కాబట్టి నొప్పులు ప్రతి ఒక్కరికి ఎత్తు మీద కూర్చోబెట్టడమే ఉంటుంది. స్టూల్స్ కానీ చైర్స్ కానీ ఉంటాయి, కానీ కింద కూర్చోబెట్టడం ఉండదు. పోయినసారి మేము చేసినప్పుడు కూడా అందరికీ కుర్చీలు ముందట టేబుల్స్ వేసి దానికి అందరికీ సరైన ఏర్పాట్లే చేసాము. కింద కూర్చోవడం అనేది లేదు. అది ఎలాంటి ఇబ్బంది లేకుండా కుర్చీలు కానీ స్టూల్స్ కానీ వాళ్ళకి అనుగుణంగా టేబుల్స్ అన్నీ వేస్తాం. చాలా విశేషంగా జరుగుతుందని అర్థమైంది, అద్భుతంగా చేస్తారని కూడా అర్థమైంది. ట్రావెలింగ్ ఒకటి తప్పించి మీరు అక్కడ ఏర్పాట్లు కావచ్చు, ఇప్పుడు చెప్తున్న ఫుడ్ గురించి కానీ, అయోధ్య నుంచి నైమిషారణ్యం వెళ్ళడం, అక్కడ పూజా సామాగ్రి కానీ ప్రతి చోటకి మీరే చూసుకుంటారని చెప్తారు. అవునండి, మేమే చూస్తాం, అన్ని ఏర్పాట్లు చేస్తాం. అయితే మొత్తం వీటన్నిటికీ అసలు ఎంత ఖర్చు అవుతుందండి? బాగుంది. అయోధ్య నైమిషారణ్యం 2 పుణ్యక్షేత్రాల దగ్గర కార్యక్రమాల కొరకైతే 21,516. అయోధ్య నైమిషారణ్యం పుణ్య దంపతులకు అంటే ఇద్దరికి కలిపి, ఒక దంపతి అంటే ఇద్దరు జంట కలిపి 21,516. దాంట్లో అన్ని ఏర్పాట్లు అక్కడే మేము సదుపాయాలు చేస్తున్నాం. బ్రహ్మాండమైన వెజిటేరియన్ ఫుడ్, దాంతోపాటు ఏంటంటే ఈ షుగరు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకొని ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాం. అవి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే 29 రాత్రి కూడా మేము చపాతీ ఏర్పాటు చేస్తున్నాం. చాలా మంది అదే అడిగారు, 2 పూల్కలని ఇవ్వండి మాకు అన్నారు. తప్పకుండా ఈసారి దాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈవినింగ్ డే టైం వాళ్ళకి అనుగుణంగా అన్ని ఫుడ్ మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఓన్లీ అయోధ్య వరకే వచ్చి వెళ్తాము, మేము నైమిషారణ్యం రాలేము అనుకున్న వాళ్ళకి 19,516. ఇదే కాకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, మేము మళ్ళీ సత్యనారాయణ వ్రతంలో పాల్గొనొచ్చా? వచ్చిన వాళ్ళు కూడా అక్కడ సత్యనారాయణ వ్రతంలో పాల్గొనొచ్చు. ఆ పూజా సామాగ్రికి ఏదో నామినల్ ఉంటుంది కదా, దానికి చెల్లిస్తే సరిపోతుంది. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అది ఉంటుంది. ఎలాగో వాళ్ళు ముందే బుక్ చేసుకుంటున్నారు. అక్కడికి వచ్చినాక మేము కూడా పాల్గొంటాము. ఎందుకంటే పుణ్య దంపతుల కొరకే కాదు కదా, వచ్చిన వాళ్ళు అందరి కొరకు మేము చేస్తున్నాం అక్కడ కార్యక్రమం. ఇది ఒకటి ఖచ్చితంగా అడగాలంటే ఎవరైనా పాల్గొనొచ్చా? ఎవరైనా పాల్గొనవచ్చు. నేను తీసుకొచ్చాను, ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకో, లేకపోతే ఒక అబ్బాయి ఎవరో చిన్న అబ్బాయి కావచ్చు, మరి వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందా? 8 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళకి ఫ్రీ అండి.
8 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరున్నా సరే యాజ్ పర్ ద ఆధార్ కార్డ్ నోట్ చేసుకోండి. యాజ్ పర్ ద ఆధార్ కార్డ్ ఫెసిలిటీస్. ఎందుకంటే మా ట్రస్ట్ నియమాలు అందరికీ ఒకటే తీరు ఉంటుంది. మా వాడు వచ్చాడు ఏదో తక్కువ చేస్తాను ఇట్లా అని కాదు. మేము నలుగురం వచ్చాము ఒకరికి ఫ్రీ ఇవ్వండి ఇలాంటివి లేవు. ఎందుకంటే మేము చేసేది ఓన్లీ ఆధ్యాత్మికత భగవంతునికి సంబంధించింది. ఇది లాభాలతో చేయట్లేదు. నేను లాస్ట్ టైం ఎప్పుడు కూడా ఇన్నేళ్ల నుంచి కూడా నేను ఏ రోజు కూడా లాభాల కొరకు చేయలేదు. ఇక ముందు కూడా చెయ్యను, ఇప్పుడు కూడా చేయను. ఏంటంటే అక్కడ వాస్తవికంగా ఏదైతే ఉన్నాయో ఆ ఖర్చులతోనే చేస్తున్నాం. కాబట్టి 8 ఏళ్ళ వరకు అక్కడ వాళ్ళకి ఫ్రీగా ఉంది. అందుకని 8 ఏళ్ళకి ఫ్రీ ఇస్తున్నాం. దాని తర్వాత ఎవరున్నా సరే పే చేయాల్సిందే. అది ఒంటరిగా ఎంబడి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వేరే కుటుంబం వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు పుణ్య దంపతుల కూతుళ్ళు వస్తారు, అది వేరే ఇల్లు అవుతుంది. సో వాళ్ళు అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. మనం అక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడ చెల్లించేసేసి నామినల్ ఏది ఉందో చెల్లించి చేసుకోవచ్చు. గురుగారు, దంపతులకు 21,000 దాదాపుగా ఖర్చు అవుతుంది అంటున్నారు కదా, ఎక్కువేమో అని అనిపిస్తుంటుంది చాలా మందికి. ఎందుకు ఇంత ప్రైజింగ్ ఉంది? ఏం చెప్తారు దీని గురించి? అక్కడ మనం ఒక్కరు గనక వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము ఏదైనా తినడానికైనా తిరగడానికైనా ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంత టైం వేస్ట్ అవుతుందో కూడా ఆలోచించండి. ఒక రూమ్, మంచి రూమ్ దొరకాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ రూమ్ వెతకడానికి మీకు హాఫ్ డే పోతుంది. హాఫ్ డే అన్నప్పుడు ఏ రిక్షాలోనో దేంట్లో పోయినా 250, 500, క్యాబ్ ఎక్కితే 500, ఆటో ఎక్కిన 500 నామినల్ అవి అన్ని. సో రోజంతా తిరిగేసరికి మీ దగ్గర 1000 రూపాయలు వెళ్ళిపోతుంది. ఇలాంటిది ఏది కూడా లేకుండా పూజా కార్యక్రమం తీసుకున్నప్పుడు వాళ్ళు పూజ చేయడం కొరకే 700, 800 తీసుకుంటారు. దాంతోపాటు సామాగ్రికి మళ్ళీ సపరేట్ తీసుకుంటారు. అదేమంటే 1500 అవుతుంది. మీరు 4 పూటలు 4 సార్లు తినేసరికి, మనం 3 పూటలు తినేసరికి ఏమవుతుంది? ఇది ఎంత లేదన్నా కూడా 1000 నుంచి 1200 రూపాయలు అవుతుంది. సో అలా ఒక్కొక్కరికి మీరు లెక్కలు వేసుకొని చూడండి. మీకు టైం సేవ్ అవుతుంది, టైంకి అన్ని అందుతున్నాయి, మీరు ప్రశాంతత, మీ టైం మిగులుతుంది, మీరు మంచి రిలాక్స్ అవ్వచ్చు, మీకు అన్ని అందుబాటులో అదే ప్రైస్తో మేము చేసాం. మీరు ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎంత మంచి ప్రశాంతత ఉంటుంది. మీ దృష్టి దేవుడి మీద ఉండడానికి, దేవుడి కొరకు మేము అవకాశం ఇస్తున్నాం, భగవంతుని దర్శనం కొరకు అవకాశం ఇస్తున్నాం, ఆ ప్లేస్లో మీ ఆధ్యాత్మికత కొరకు మేము అవకాశం ఎక్కిస్తున్నాం. మా మైండ్ అంతా ఏంటంటే ఒక మహోత్సవం మీద ఆధ్యాత్మికంగా మంచిగా చేయాలని ఆలోచించాం, కానీ ఇట్లాంటి విషయాల మీద మేము కాన్సన్ట్రేట్ చేయలేదు. మేము అవన్నీ ఆలోచించే ఈ ధరలు నిర్ణయించడం జరిగింది. అక్కడ 100 రూపాయలది కూడా ఉంటుంది, ఉండదని నేను అనను, కానీ 100 రూపాయల దాంట్లో మీరు ఉండడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మీరు ఫ్యామిలీస్తో వస్తారు, ఆ రూమ్లో మీరు అక్కడికి వెళ్తే 4000 ఉంటారు. సో ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకని మేము అక్కడ ఏదైతే ఉందో యాక్చువల్సే తీసుకుంటున్నామే, కానీ ఎక్కడ ఎక్స్ట్రా అంటూ ఎక్కడ లేదు. 21,516 అంటున్నారు, అలాగే ఒక్కరిగా వస్తే 11,516. అవునండి. ఒకేసారి కట్టేయాలండి? ముందు ఏమన్నా అడ్వాన్స్ గా మేము బుక్ చేసుకోండి, రిజర్వ్ చేసుకుంటామండి, త్వరలో కడతామని చెప్పి కొంత అమౌంట్ ఏమన్నా ముందు కట్టొచ్చా? లేదండి, అలా ఇన్స్టాల్మెంట్లు ఈఎంఐలు అట్లాంటివి ఏం లేవు. మొత్తం ముందు ఒకేసారి కట్టేసేస్తే మీకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, తగిన ఏర్పాట్లు మేము అన్ని సవ్యంగా చేయగలగడానికి మాకు అవకాశం ఉంటుంది. ఈఎంఐ అంటే తర్వాత మళ్ళీ ఏదైనా ఇబ్బందులు అవుతాయి. ఆ ఇబ్బందులు లేకుండా మొత్తం ఒకేసారి చెల్లించాలి. మీరు ఎంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము అంత ఫెసిలిటీ మంచిగా ఇవ్వగలుగుతాం. నార్త్ సైడ్ వెళ్తున్నాము, మాకేమో హిందీ రాదు, వాళ్ళతో మేము ఎలా మేనేజ్ చేసుకోవాలి? మా కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది కదా, ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఉంటారా? ఎవరైనా మధ్యవర్తులు మీ తరపు నుంచి ఎవరైనా ఉంటారా మాకు గైడ్ చేయడానికి? అంటే అమ్మా, అక్కడ ఇది మన దేశం, ఎక్కడ పోయినా భాషా ప్రభావం అనేది కొద్దిగానే ఉంటుంది. ఎందుకంటే మీకంటే ముందు మేము అక్కడికి చేరిపోతాం, వారం రోజుల ముందు ఉంటాం, ఏర్పాట్లు అన్ని చూస్తాం మేము. సో మిమ్మల్ని తీసుకోవడం, రిసీవ్ చేసుకోవడం కూడా తెలుగులోనే మేము రిసీవ్ చేసుకుంటాం. మీకు హిందీ వాడు తీసుకొచ్చినా కూడా మేము తెలుగులోనే రిసీవ్ చేసుకుంటాం, కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి ఏదైతే వేద బ్రాహ్మణులు వస్తున్నారో వాళ్ళు మన తెలుగు వాళ్ళే, ఎలాంటి ఇబ్బంది లేదు. సో వాళ్ళు పూజా కార్యక్రమం కానీ హోమ కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ వాళ్ళు ఏ చెప్పినా కూడా అమ్మ మీ పేరు తలుచుకోండి, మీ మీ పెద్దల పేర్లు తలుచుకోండి, ఇది ఏదన్నా కూడా అన్ని తెలుగులోనే ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ ఇన్కన్వీనియన్స్ లేకుండానే మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సహాయార్థం ఏంటంటే, మనకి తిరుపతిలో సేవకులు వస్తారు కదా, అలా దాదాపు 200 మంది సేవకులు అక్కడ ఉంటారు, వీళ్ళకి అందుబాటులో ఉంటారు. వాలంటీర్స్ అక్కడ ఉంటారు. ఎలాంటి
ఆశించకుండా, ఎలాంటి డబ్బులు ఆశించకుండా మనకు 200 మంది వస్తున్నారు అయోధ్యలో సేవ చేయడానికి. ప్రత్యేకించి పుణ్య దంపతులకు మేము సేవ చేస్తామని వాళ్ళంతలో వాళ్ళు వస్తున్నారు. మాకు అవకాశం ఇవ్వండి అని. ఎంతో మంది 300-400 మంది అడిగారు. కానీ అంతమందికి మనం కూడా చేయలేము, అవసరం కూడా ఉండదు కాబట్టి కొద్దిగా లిమిటెడ్ వరకే తీసుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకుంటే కూడా అక్కడ ఏర్పాట్లు కూడా చేయలేం కదా మనం కూడా. అందుకని వీలైనంత ప్రతి ఒక్కరికి సరిపడా 5గురికి 6గురికి ఒకరు చొప్పున మేము సేవకులను ఏర్పాటు చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేదు. మేము మెడికల్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంచుతాం. మేము అంటే సడన్ గా బీపీ రేజ్ అయినా, షుగర్ డౌన్ అయినా, గ్లూకోజ్ అయినా అత్యవసరం మాకు ఎప్పుడు ప్రభుత్వం తరపున లోకల్ మున్సిపల్ వాళ్ళు ఉంటారు. సో నెక్స్ట్ మినిట్ లో వాళ్ళు రావడానికి ఉంటారు. మెడికల్ ఎమర్జెన్సీ కూడా రెడీగా ఉంటుంది. అలాగే ఆఖరి తేదీ ఎప్పుడండి రిజిస్ట్రేషన్స్? ఆఖరి తేదీ జూలై 30 నెల రోజులు ముందుగానే ఉంది. ఆగస్టు 10 లోపు ఎవరైనా రాలేని పరిస్థితి ఉంటే కూడా ఆగస్టు 10 లోపు చెప్పాలి. 10 తర్వాత చెప్తే మేము అన్ని బుకింగ్ చేసేస్తాం కాబట్టి మళ్ళీ రీఫండ్ అలాంటివి ఏమి ఉండవు. 10 లోపు మీరు చెప్పండి, మేము ఏదైనా రాని పరిస్థితి ఉంటే రీఫండ్ చేస్తాము. అప్పుడు పరిస్థితులు వస్తాయి. పోయినసారి కూడా మాకు 2-3 ఇబ్బంది జరిగింది, మేము రీఫండ్ చేసాము. అది అలాంటి ఇబ్బంది లేదు. గురుగారు ఒక సందేహం అనిపించింది ఇంత మాట్లాడాక. ఇప్పుడు పూజా సామాగ్రి అందిస్తున్నారా, అకామిడేషన్ ఉంది, ఫుడ్ మీరే అందిస్తున్నారా, అయోధ్య నుంచి నైమిషారణ్యం వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉన్నాయి. అక్కడి వరకు ఏర్పాటు చేశారు, బానే ఉంది. అదేదో ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా ట్రావెలింగ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది కదా. ఎందుకు ఆలోచన చేయలేదు? ఎందుకు వద్దనుకున్నారు? వద్దనుకోలేదు. ఏర్పాటు చేయడం అనేది కష్టతరం అవుతుంది. ఎందుకంటే ఎవరు పోయినసారి మేము చేసినప్పుడు అమెరికా నుంచి వచ్చారు, 2 జంటలు అమెరికా నుంచి వచ్చారు. సో వాళ్ళకి మనం ఎక్కడి నుంచి చేస్తాము? సో ఎవరిది వాళ్ళు చేసుకుంటేనే కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకొకరు బెంగళూరు నుంచి రావచ్చు. పోయినసారి బెంగళూరు నుంచి వచ్చారు, ఎక్కడెక్కడో విలేజెస్ నుంచి వచ్చారు. సో వీళ్ళందరికీ చేయడం అంటే ఇన్కన్వీనియన్స్ అవుతుంది, మా సమయం అంతా వృధా అవుతుంది. ఒకటి ఆ టికెట్లు అవన్నీ కూడా ఫెసిలిటీస్ ఎవరిది వాళ్ళకైతే కన్వీనియంట్ అవుతుందని దాన్ని మేము చేయలేము. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఒకసారి కొందరికి మేము అరేంజ్మెంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, నా ఏజ్ ఎక్కువ ఉంది, నేను పైకి ఎక్కను, నేను కిందనే ఉంటాను, ట్రైన్ బుకింగ్ చేస్తే ఈ మాట అన్నారు. ఈ ఇబ్బందులు భరించలేము. అందుకని ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఈ ఇబ్బందుల వాళ్ళు ఏం చేశామంటే ఈసారి ఎవరిది వాళ్ళే బుక్ చేసుకోండి, అది ఉత్తమం అనిపించింది. అందుకే వాళ్ళకే వదిలేసాము. దాదాపుగా 2 నెలలు అనుకోండి టైం. అవునండి, 45 రోజుల పైనే సమయం ఉంది. 50 రోజులు దగ్గర. అవునండి. ఇప్పుడు రిజర్వ్ చేసుకున్నా ప్రయాగరాజ్ వరకు దొరికింది అంటే ట్రైన్ టికెట్ ప్రయాగరాజ్ దిగి అక్కడి నుంచి రావచ్చు. లక్నో దొరికితే లక్నో దిగి రావచ్చు. వారణాసి దొరికితే వారణాసి దిగి రావచ్చు. సో ఏది తీసుకున్నా కూడా దాదాపు అంతే డిస్టెన్స్ అవుతుంది. అయోధ్యకు గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఉంది, దాని తర్వాత స్టేషన్ వచ్చి మంకార్పూర్ అని ఉంటుంది, 40 కిలోమీటర్ల దూరం అయోధ్యకి. సో దానికి తీసుకున్నా కూడా దానికో 50-60 టికెట్లు ఉంటాయి. అక్కడ తీసుకునే నగలు మళ్ళీ రావచ్చు. అక్కడ నుంచి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ జర్నీ. ఇది ప్రజలు గమనించాలి, పుణ్య దంపతులు గమనిస్తే అది కూడా వాళ్ళకి తెలుస్తుంది. అయోధ్య అని ఒకటే పట్టుకొని కూర్చునే కంటే ఫెసిలిటీ ఎక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 1300-1400 కిలోమీటర్లు. సో అక్కడ 40 కిలోమీటర్లు మనం మేనేజ్ చేసుకోగలం. అందుకని ఈ స్టేషనే కాకుంటే మంకార్పూర్ స్టేషన్ కూడా తీసుకోవచ్చు, అది కూడా కన్వీనియంటే. అవునండి. లేదు రావాలనుకుంటే ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది. అది ఫ్లైట్ ఎలాగ ఉంది, 2-3 ఒకవేళ అనుకున్నప్పుడు అయోధ్య దొరకకపోతే మంకార్పూర్ తీసుకుంటే అది దగ్గర నియరెస్ట్ స్టేషన్. ఈ వారణాసి, ప్రయాగరాజ్, లక్నో కంటే కూడా మంకార్పూర్ ఏదైతే ఉందో అది దగ్గర అవుతుంది. 40 నిమిషాల్లో చేరుకుంటాం అంతే. 30-40 కిలోమీటర్లు ఉంటుంది. సో అది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేయచ్చు, ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మేము కూడా ప్రయత్నిస్తున్నాం, ఒక ట్రైన్ హైదరాబాద్ నుంచి ఒక ట్రైన్ వేయించాలని, అయోధ్యకి ఒక ట్రైన్ వేయించాలని చేస్తున్నాము. అది ఇంకొద్దిగా సమయం పట్టొచ్చు. అది అంటే మీ ప్రయత్నం మీరు చేసేయండి. ఇది దొరకనప్పుడు వాళ్ళు కనుక మనకు అవకాశం ఇస్తే దాంట్లో బుక్ చేసుకోవచ్చు. మేము అందరికి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అది దాని టైమింగ్ దాని. ఎందుకంటే రెగ్యులర్ ట్రైన్ కంటే ఇలాంటి ప్రత్యేక ట్రైన్ వేసినప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుంది. మామూలుగా 2000 ఉంటే అది 2500 అవుతుంది. సో కాబట్టి అవన్నీ చూసుకొని వివరాలు కూడా మేము తర్వాత చెప్తాము. బట్
ఎక్కడ ఏ అవకాశం ఉంటే ముందైతే బుక్ చేసుకోమని మేము చెప్తున్నాం. సమయం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మీకు త్వరగా టికెట్లు కూడా దొరుకుతాయి. ఆగస్టు 30, 31 అండి కార్యక్రమం. 29 అక్కడ ఉండాలంటే మీరుండే ప్రాంతం బట్టి 27న లేకపోతే 28న ఎప్పుడు రిజర్వ్ చేసుకోవాలనేది ముందుగా మీరు చెక్ చేసుకునే డేట్లు త్వరగా రిజర్వ్ చేసుకోండి. గురుగారు, గత సంవత్సరం చేసినటువంటి కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, అలాగే అక్కడ వాళ్ళ అనుభవాలు విన్న తర్వాత ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ సంవత్సరం కూడా పాల్గొనాలి అని ఎవరికైనా కూడా. అంటే అవంతా విన్నప్పుడు ఏమనిపించిందంటే, ఇది కదా పిల్లలు తల్లిదండ్రులకి అసలైన ఇచ్చేటువంటి బహుమతి అని అనిపించింది. మీరేమంటారు ఈ మాటకి? ఇది ఒక గిఫ్ట్ లాగా చూడొచ్చా పేరెంట్స్ కి? ఇది ఖచ్చితంగా గిఫ్టే అండి. ఇంతకంటే పేరెంట్స్ కి ఇంకేమి ఇవ్వగలరు చెప్పండి? డబ్బులా వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకున్నారు, పిల్లలకే ఇచ్చారు. వాళ్ళకి లైఫ్ వీళ్ళే ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. పిల్లల ఆయురారోగ్యం కూడా వాళ్ళే ఆల్రెడీ ఇచ్చారు. పిల్లలకి కూడా వీళ్ళే కదా, ఏదైనా జ్వరం వచ్చినా ఏదొచ్చినా చూసింది పేరెంట్సే, అవునా? తల్లిదండ్రులకి ఇంకేమి ఇస్తారు చెప్పండి? ఒక ఈ ఆధ్యాత్మికత ఇది తప్ప ఇంకేమి ఇవ్వగలరు? అందుకే ఖచ్చితంగా అది అద్భుతమైన గిఫ్ట్ కిందనే తీసుకోవాలి. ఇది పిల్లలు తల్లిదండ్రులకి ఇవ్వగలిసిన వాళ్ళ మహాభాగ్యం అండి. వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులకి ఇవ్వగలిసిన గొప్ప గిఫ్ట్ ఇది. ప్రతి పిల్లలు ఇవ్వాలి. గురుగారు, ఇందాక మీరు మాటల్లో కూడా అన్నారు, మనం ఇంట్లో ఏదో ఒక కొత్త కారు కొనుక్కున్నాము, లేకపోతే ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొన్నాము అన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో మనకు తెలియదు. కానీ ఇంట్లో ఏదైనా పూజ చేసినప్పుడు, వ్రతాలు ఏమైనా చేసినప్పుడు, ఒక పండగ ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం అసలు చాలా అసలు మనము అది ఇంత అంత అని వర్ణించలేము, దాన్ని దేంట్లో కొలవలేము మనం ఇది అది అని. అది అందుకే తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైన గిఫ్టే ఇవ్వాలి తప్పితే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి అమ్మాయి ఇది చేసుకో అది చేసుకుంటే వాళ్ళకి ఆ తృప్తి ఉండదు. అది ఎంత షార్ట్ టైం, ఓహో నా కొడుకు ఇచ్చాడు, అది ఇందాక మీకు చెప్పాను నేను. అదే మీరు గుడికి తీసుకెళ్తే నా అలా చేశాను ఇలా చేశాను మీరు చూడండి, నెల రోజులు అదే చేస్తారు. మళ్ళీ ఎప్పుడైనా ఒక సంవత్సరం తర్వాత చేస్తే నా కొడుకు తీసుకెళ్ళాడు, ఆ గుడికి వెళ్ళాము, అలా జరిగింది, మాకు ఇలా జరిగిందని. అది జీవితాంతం మర్చిపోలేని అనుభూతి. అది నిజంగా అదే గొప్ప గిఫ్ట్ వాళ్ళకి. అదే ప్రతి తల్లిదండ్రులకి ప్రతి ఇంటి పిల్లలు ఇవ్వాల్సిన గిఫ్టే అది. గురుగారు, చివరిగా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కార్యక్రమం గురించి కావచ్చు, రామరాజ్యం ట్రస్ట్ గురించి? ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ ట్రస్ట్ ద్వారా ఒక ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా నేను ఇప్పుడున్న జనరేషన్కి పెళ్లి విలువలు, బంధాల విలువలు, భార్యాభర్తల విలువలు చాలా తక్కువ మందికి తెలుస్తున్నాయి. ఈ రోజుల్లో పెళ్లి చూపులు అంటే ఎక్కడ జరుగుతున్నాయండి? ఏ కేఫ్లోనో, ఏ మాల్లోనో, అవునా, లేదా ఆన్లైన్లో, రైట్? అప్పుడు ముందు పెద్దలు వచ్చి కూర్చొని అటు తరపు పెద్దలు ఇటు తరపు పెద్దలు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళ పెళ్లి చూపులు జరిగేది. అంటే ఎవరితో జరిగేది అది? వీళ్ళ బంధాలతోనే ముందు బంధించబడ్డ తర్వాత వాళ్ళని చూయించేవాళ్ళు. ఇప్పుడు ఎవరిది వాళ్ళు చూసేసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే విడిపోతున్నారు. సో ఇప్పుడు పెద్దలు అడిగే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, అది కాదు ఇది అని చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు అరే మేము ఆ రోజులు ఉన్నాము, అట్లా కాదు అని. ఇప్పుడు ఆ రోజులు ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, జరిగితే ఏమంటారు? ఇద్దరు పెద్దలే మాట్లాడతారు ముందు, మొగుడు పిల్లల కంటే ముందు వాళ్ళే మాట్లాడతారు. పెళ్లి రోజు నేనున్నాను, పెళ్లి చూపులకు నేను వచ్చాను. సో వాళ్ళు మాట్లాడినాక కాదు అనుకుంటేనే అప్పుడు విడిపోయేది. కానీ సో వీళ్ళు ఇప్పుడు ఇక్కడ లేనే లేదు, ఆ వ్యవస్థనే లేదు. ఎవరిది వాళ్ళు మొబైల్లో చూసుకుంటున్నారు, మాల్స్లలో కలుస్తున్నారు, పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, పెటాకులు అయిపోతున్నాయి. ఎందుకంటే అది ఈగోనో మరి పరిస్థితుల ప్రభావమో ఏంటో తెలియదు. కానీ సంవత్సరం ఉంటారా, 2 ఏళ్ళు ఉంటారా, 3 ఏళ్ళు ఉంటారా అన్న గ్యారంటీ లేదు. అదే మన పాత రోజులు తీసుకుంటే ఇప్పుడు షష్టి పూర్తి చేస్తున్నాం, 60 ఏళ్ళకి వాళ్ళు మేము ఇన్నేళ్ళు కలిసి ఉన్నాం, 40 ఏళ్ళు కలిసి ఉన్నాం, 50 ఏళ్ళు కలిసి ఉన్నాం అని. ఈ పెళ్లి బంధాలు ఏంటి అనేది ఇప్పటి జనరేషన్కి చూపించడం కొరకే మేము తీసుకున్న కార్యక్రమం షష్టి పూర్తి కార్యక్రమం. చూసుకోండి, మీ అమ్మ నాన్నలు ఇప్పుడు చేస్తున్నారు, బయట వాళ్ళని ఏంటో షష్టి పూర్తి అంటే పక్కవాడికి కూడా ఏదో షష్టి పూర్తి కార్యక్రమం అంట, ఇంతమంది పుణ్య దంపతులు వచ్చారు, ఓహో ఇంతమంది పెద్దవాళ్ళు ఇలా కలిసి ఉన్నారు ఇన్నేళ్ళు అని ఏ జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్కి తెలియాలి. ఆ తెలియపరచడం కొరకే మేము షష్టి పూర్తి కార్యక్రమం చేస్తున్నాం. ఇది మా ఎయిమ్. ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని, విజయంగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరన్నది నిజమే, కుటుంబ వ్యవస్థ బలపడాలంటే ఆ పునాదులను ఒకసారి గుర్తు చేసుకోవాలి. తర్వాత తరాల వరకు కూడా తెలియాలంటే
అమ్మా నాన్నలు ఎందుకు అలా ఉన్నారు, అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్య అలా ఇబ్బందులు అందరికి వచ్చాయి, ఆ, గొడవలు అందరికి వచ్చాయి, అవును నిజమే. ఇబ్బందులు వచ్చాయి, గొడవలు వచ్చాయి, చూసాం మనం. అన్ని వాళ్ళు చూసిన తర్వాత ఆయన కలిసి ఉన్నారు, మళ్ళీ ఉమ్, అన్ని మళ్ళీ కలిసి ఉన్నారు కదా. ఉమ్, సో నువ్వెంత అని విడిపోలేదే వాళ్ళు. ఉమ్, ఈ వ్యవస్థ ఇప్పుడు జనరేషన్కి తెలియాలి. ఉమ్. తెలుసుకోవాలి, అడుగుతారు ఇప్పటి అది generation అంటే ఏంటి? అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా సరే నిజమే. ఇద్దరూ నేర్చుకోవాలి. అది ఉమ్, వాళ్ళకి తెలుసు వాళ్ళ అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు, ఉమ్, వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న, చిన్నమ్మ చిన్నన్న, అక్క బావ వీళ్ళందరూ కలిసి ఎలా ఉన్నారు. మరి మాది ఎందుకు ఇంత తొందరపడ్డాం మేము, ఉమ్, ఇలాంటి గొడవలు వాళ్ళకి రాలేదా, సహజం కదా. ఉమ్, సో అది వాళ్ళకి తెలియాలి. ఉమ్, ఆ కుటుంబ వ్యవస్థ, బంధాలు బాంధవ్యాలు తెలియాలి, వాళ్ళందరూ కలిసి ఎందుకు ఉండాలి అనే విషయాలు తెలియాలి అన్న ఉద్దేశంలో ఉమ్. ఈ ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు జనరేషన్కి ఒక కనువిప్పు జరగాలని ఈ కార్యక్రమం చేపట్టాము. ఉమ్. అద్భుతం సార్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సక్సెస్ఫుల్ అవ్వాలని. థ్యాంక్ యూ. సంతోషం. నమస్కారం. నమస్కారం. జయ శ్రీరామ్.